భాగ్యనగరానికి బతుకుదిరి కోసం వచ్చిన తొలి రోజుల్లో కాలే కడుపుకు మండే గంజి అన్నట్టుగా ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తారు. అలా సినిమా అవకాశాల కోసం ఎదురుచూసి ఆకలిని మర్చిపోయిన ఓ దర్శకుడు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి బాబు. మీరు సినిమా చేస్తున్నారని ఒక యాడ్ చూశాను. నా దగ్గర ఒక మంచి కథ ఉంది, వింటారా సార్? మేము కూడా ఒక మంచి కథ కోసం చూస్తున్నాం. ప్లీజ్ టెల్ మీ యువర్ స్టోరీ. ఓకే సార్. కెన్ ఐ టేక్ సమ్ వాటర్? హ్యావ్ ఇట్. సార్, ఓపెన్ చేస్తే హీరో రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు మనిషి ఇంకా పేదరికంలో పుట్టి పేదరికంలో మరణిస్తున్నాడు. మన అన్న దానకన్నా మన తల్లి అన్నపూర్ణ అని చెప్పుకుంటున్నా ఇంకా అన్నమో రామచంద్ర అని అరుస్తూనే ఉన్నారు. ఈ ఆకలి దప్పులు కాల సర్పాలే కాటేస్తున్నారు. భరత భూమి ఆకలి బాధకు నిత్య కురుక్షేత్రంలా మారకముందే పాలకులు కొత్త చరిత్రను లిఖించారు. కద్దరు బట్టల ఖరీదైన రాజకీయాలు, హంగు ఆర్భాటాల రంగుల జెండాలు, అప్రజాస్వామ్య పునాదులను పెకిలించేనా, జనస్వామ్య విధానాలు కాపాడేనా, కంటన మంటల మాటున దాగిన శౌర్యం, శాంతి సహనం అంచున నిలిచిన ధైర్యం, ఆలోచిస్తే యువతకు తప్పదు భారీ మూల్యం. యా, స్టోరీ మంచి ఫ్లోలో ఉంది. ఏంట్రా పొద్దస్తమానం ఏదో రాస్తూ ఉంటావు? ఇవి నీ కడుపు కన్న పెడతాయారా? నానా, ఆ పేడ అలా అవుతావేంటి అన్న? ఇది నా భవిష్యత్తు నాన్న. అయినా నీకు అన్నీ తెలిసి అలా అడుగుతావేంటి అన్న? ఏంట్రా ఏంటి మాట్లాడేది? ఇంకెన్ని సంవత్సరాలు రా? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా డైరెక్టర్ డైరెక్టర్ అంటూ పిచ్చివాడిలా తిరుగుతున్నావు. నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నువ్వు ఎలా ఉన్నావో తెలుస్తుందా? బయట అందరూ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే తల కొట్టేసినట్టుందిరా. నాన్న, స్క్రీన్ పైన మన పేరును చూసుకోవాలంటే జనం మన ముఖం ముందు అనే మాటల్ని మర్చిపోవాలి నాన్న. ఒక్క ఛాన్స్ కోసం వెయిటింగ్ నాన్న. అడిగిన వాళ్ళందరికీ తలెత్తుకొని సమాధానం చెప్పి ఒక్కరోజు వస్తుంది నాన్న. నన్ను నమ్మడే నాన్న. నువ్వే నమ్మకపోతే జనమేం నమ్ముతాను నాన్న. 25 సంవత్సరాల నమ్మకానివిరా నువ్వు. నువ్వు చదివిన చదువుకి చక్కని ఉద్యోగం చేస్తే చూడాలని ఉందిరా. సినిమాలంటూ తిరిగి ఎక్కడ నీ జీవితం నాశనం చేసుకుంటావోనని బాధగా ఉందిరా. ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నాను, అందరు గోల్ వేరు, నా గోల్ వేరు. నేను వెళ్ళేదారిలో ముందుగా ముళ్ళుండొచ్చేమో కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే మాత్రం ఆ ముళ్ళే మల్లెలుగా మారుతాయి నాన్న. ట్రస్ట్ మీ నాన్న. నీ సినిమాలు డైరెక్షన్లు నాకు అర్థం కావు. నేను కన్ను మూసే లోపు నీ ఆశయాన్ని నిజం చేసి చూపించు. పరువు కాపాడు. బంగారం లాంటి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. అదేరా నాన్నగా నేను కోరుకునేది. మా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎలాగైనా నెరవేర్చాలి. ఈ సమాజంలో మా నాన్నగారిని తలెత్తుకొని తిరిగేలా చేయాలి. అందుకోసం నేను ఎంచుకున్న గమ్యాన్ని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంతో ఎదుర్కొని కష్టాలకు ఎదిరి నా ఆశయాన్ని ఎలాగైనా సాధిస్తాను.
నమస్తే అంకుల్. నమస్తే. ఏమైంది బాబు? 4 నెలల నుండి రూమ్ రెంట్ కట్టట్లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. ప్రొద్దునగా పోతావు, రాత్రికి వస్తావు. అసలు రూమ్ రెంట్ మొత్తం క్లియర్ చేస్తావా లేదా రూమ్ కాల్ చేస్తావా? ఏదో ఒకటి చెప్పు. సినిమా ఒకేలా ఉంది అంకుల్. అడ్వాన్స్ కూడా వస్తుంది. మీరు కొన్ని రోజులు టైం ఇస్తే 4 నెలల అమౌంట్ ఒకేసారి ఇచ్చేస్తాను. మీ సినిమా వాళ్ళకు రూమ్ ఇవ్వడం నా బుద్ధి తక్కువ. మీరు కథలు సినిమాలుగా తీస్తారు. మీకేమైనా ప్రాబ్లం వస్తే అవే కథలు మాకు చెప్తారు. నిజమే అంకుల్, మేము కథలు మాత్రమే సినిమాలుగా తీస్తాం. కానీ మా కన్నిటి కథలు మాత్రం ఎవరికీ అర్థం కావు. కళాకారులు అంటే గొప్పవారని చెప్పేవారు, కానీ మా టాలెంట్ని గుర్తించి అవకాశాలు ఇచ్చేవారే లేరు. ఏమో బాబు, సినిమా అవకాశాల కోసం తిరిగే ఓపిక నీకుందేమో కానీ నా ఇంటి రెంట్ కోసం తిరిగే ఓపిక మాత్రం నాకు లేదు. ఇంకో వారం చూస్తాను. రెంట్ ఇస్తే సరే, లేకుంటే రూమ్ కాల్ చేయి. సరే అంకుల్. హలో. హాయ్ రా మామ. హాయ్ రా, చెప్పు. ఓ గుడ్ న్యూస్ రా మామ. ఏంట్రా గుడ్ న్యూస్? నాకు వెబ్ సిరీస్లో హీరోగా అవకాశం వచ్చిందిరా. ఓ కంగ్రాట్స్ అమ్మమ్మ. మరి పార్టీ లేదా? ఈ విషయం చెప్పే పార్టీకి పిలుద్దాం అనుకున్నాను రా. మన ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశాను రా. నైట్ ఫుల్ పార్టీ. ఓ సూపర్ రా మామ. పార్టీకి తప్పకుండా వస్తాను. ఉంటాను మరి. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా మా మామ. హాయ్ రా. హాయ్. కూర్చోరా. రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఓ సూపర్ రా. కూర్చో. ఏంట్రా మామ ఇంత లేట్ అయింది? ఏం లేదురా, చిన్న ప్రాబ్లం. లీవ్ ఇట్, లెట్స్ ఎంజాయ్. అవును మామ, ఎక్కడి వరకు వచ్చాయిరా నీ సినిమా ఎఫర్ట్స్? అవుతున్నాయిరా. భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఆగదు, అలాగే నా సినిమా ప్రయత్నాలు కూడా ఆగవు. ఎవడి పిచ్చివాడికి ఆనందం. ఎందుకురా నవ్వుతున్నావు? ఎవడు పిచ్చి వాడికి ఆనందం లేదు. ఒకటి ప్యాషన్, మరొకటి అంబిషన్. నీకు పిచ్చితనంలో కనపడుతుందారా? అరే, డిగ్రీ పట్ట చేత పట్టుకొని గట్టిగా ప్రయత్నిస్తే నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చేమో, కానీ పుట్ట చేత పట్టుకొని టాలెంట్ని నమ్ముకొని కృష్ణానగర్కి వస్తే ఒక్క సినిమా అవకాశం కోసం ఎంత కష్టపడతారో నీకు తెలుసారా? అంత ఈజీ కదరా సినిమా అంటే. అలా అని కాదురా మామ, మాలాగా జాబ్ చేసుకొని తొందరగా సెటిల్ అయితే హ్యాపీ కదరా మామ. ప్రతి ఒక్కడికి ఒక అంబిషన్ ఉంటుంది మామ. దాన్ని టార్గెట్గా పెట్టుకొని కష్టపడ్డప్పుడు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. దాన్ని తట్టుకొని నిలబడ్డప్పుడే కదా మనం సక్సెస్ అయ్యేది. ఎవడో చెప్పాడని నా అంబిషన్ నేను ఇప్పటికీ మార్చుకున్నామా? అలా మార్చుకుంటే అది అంబిషనే కాదు. చిరంజీవి వాళ్ళ డాడీ ఓ కానిస్టేబుల్. తన కొడుకును ఐపీఎస్గా చూడాలనుకుంటే ఈనాడు సినీ ఇండస్ట్రీ ఓ మెగాస్టార్ను కోల్పోయేదిరా. ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదురా. అరే, మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్. సినిమాపై ఉన్న ప్యాషన్తో సినిమా నిర్మించాడు. అది కాస్త డిజాస్టర్ అయింది. అయినా సినిమాలపై పిచ్చిపోలేదురా. అదిరా ప్యాషన్ అంటే. మన సమాజంలో ఉన్న పెద్ద వ్యాధి ఇదేరా. ఒక మనిషి ఎదుగుతుంటే చూడలేరు, పక్కోడి అంబిషన్ ఎంకరేజ్ చేయలేరు. అరే, అందుకే మన సమాజంలో తమ గోల్స్ను పక్కన పెట్టి కాంప్రమైజ్ అయి జీవించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందిరా. అరే, నీకు విషయం చెప్తా విను. ఒక మనిషి వ్యక్తి నుండి శక్తిగా ఎదగాలంటే టాలెంట్ ఎంత ముఖ్యమో పక్కోడి సపోర్ట్ కూడా అంతే ముఖ్యంరా. సరే మామ, ఈ పార్టీకి ముందు మిమ్మల్ని మీ అంబిషన్ని తక్కువగా అంచనా వేశాను.
కానీ మీ మాటలు విన్నాక మీకున్న డెడికేషన్స్కి లైట్ తీసుకురా. టుడే అన్వర్డ్స్ ఐ సపోర్ట్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. నా విషయం పక్కన పెట్టండి, పార్టీ మూడంతో అవుతుంది. మనోడు హీరో అయిపోతాడు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. వన్ మినిట్ రా. హలో హలో, చెప్పు ప్రియా. ఎక్కడున్నావు? ఇక్కడే జస్ట్ ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నాను. చెప్పు. మనం అర్జెంట్గా కలవాలి. మనం ఎప్పుడు కలుసుకునే రెగ్యులర్ ప్లేస్కి రా భరత్. ఓకే ప్రియా, నేను వస్తాను. హాయ్ ప్రియా. హలో. హాయ్. ఏం ప్రియా, అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఏంటి విషయం? డల్గా ఉన్నావు ఏంటి? మా డాడీ నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నీకోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశా. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు భరత్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? డైరెక్షన్ అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనల్ని మానే. ఆల్రెడీ నేను ఒక జాబ్ చూశాను, వెళ్ళి జాయిన్ అవ్వు. మా డాడీతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. ఏంటి జాబా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ డూయింగ్ జాబ్ ప్రియా. నన్ను అర్థం చేసుకో. ఆర్ యు మ్యాడ్? ఈ రోజుల్లో జాబ్ దొరకడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? చూడు ప్రియా, నేను నిన్ను లవ్ చేశాను. నీకంటే ముందు సినిమాని లవ్ చేశాను. మన మనసులు కలిసినప్పుడే మనం భార్యాభర్తలు అయిపోయాం. భార్య అంటే భర్తలో సగం అంటారు, అంతేగాని నీ బాధ్యతగా నా బాధను సగం కూడా పంచుకోవట్లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు ఒక మంచి జాబ్ చూశాను. ఇప్పుడు ఏమంటావు? జాబ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చూడు ప్రియా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమ ఫలిస్తుందేమో కానీ నాకు నచ్చని జాబ్ చేస్తే మాత్రం నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అంటే నీకు నాకంటే సినిమానే ఎక్కువ? చాలు ప్రియా, ప్రేమ అంటే మనిషిని మాత్రమే ప్రేమించడం కాదు, వాళ్ళ మనసును కూడా ప్రేమించాలి. నా మనసు ఏం కోరుకుంటుందో నీకు బాగా తెలుసు కదా. సినిమా సినిమా సినిమా. ఇంకా నీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోలేను. నీ లైఫ్లో నేను ఉండాలో సినిమా ఉండాలో డిసైడ్ చేసుకో. సరే ప్రియా, నా లైఫ్లో రెండిట్లో ఒకటి వదిలేయాల్సి వస్తే నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా సినిమాను మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేను. సరే, గుడ్ బై. యుక్త వయసులో లవ్ అండ్ అంబిషన్ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది. యువతి యువకులు గమ్యాన్ని ఎన్నుకుంటే ప్రేమను, ప్రేమను ఎన్నుకుంటే గమ్యాన్ని, ఈ రెండింటిలో ఒకదాన్ని కావాలంటే మరొకటి కోల్పోతున్నారు. ఈ రెండింటిని సాధించాలని ప్రేమికులిద్దరూ చివరికి విడిపోతున్నారు. చూడన్నా, అమ్మాయి కత్తిలా ఉంది. ఎక్కడ్రా రే, పాప ఏడ్చుకుంటూ వస్తుందంటే ఎక్కడో కనెక్షన్ కట్ అయినట్టుంది. మనం కనెక్ట్ చేసుకుంటే పోలా. హలో పాప, అక్కడ నువ్వు ఫ్రీ అయితే ఇక్కడ నేను ఖాళీయే. ఏం మాట్లాడుతున్నారో స్టూపిడ్ ఫెలో, చెప్పు తెగుద్ది. రే,
ఎప్పుడు అమ్మాయిలతో ముద్దు పెట్టించుకోవడమేనా? అప్పుడప్పుడు కొట్టించుకోవాలిరా. అన్నో పాపకి ఇంకా తెలియదనుకుంటా ఇది కూడా ప్రేమే అని. పోనీలేరా, పాపకు మనం ట్రైనింగ్ ఇస్తే పోలా? యూ రే, పాపకు నేను మస్తు కనెక్ట్ అయ్యానురా. ఇక ఫిక్స్. నువ్వు నన్ను తర్వాత కొడుదులే కానీ ముందు నేను ఏడిపించినోడే బొక్కలిర కొట్టాలని ఉంది. ప్రియా ఏమైంది? ప్రియా నిన్నే. సిచ్యువేషన్ చూస్తుంటే మనం కొట్టడానికి వచ్చిన హీరో అన్నమాట. కానీ నేను విలన్ కాదు కదా. అన్నా, పిల్లని చూసి మనోడు హీరో అయిపోదాం అనుకుంటుండు. రేయ్, నేను పాపతో ఆడుకుంటా, నువ్వు వాడితో ఆడుకో. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ భరత్. సారీ ప్రియా, ఈ ప్లేస్లో ఏమైనా ఇలాగే రియాక్ట్ అవుతాను. అంటే నువ్వు నా కోసం రాలేదా? సారీ ప్రియా. ఆ, సార్, క్లైమాక్స్లో హీరో హీరోయిన్ చనిపోయి కథ అలా ముగిసిపోతుంది. ఇది సార్ స్టోరీ. చివరికి హీరో హీరోయిన్ చనిపోతారా? బాగుందమ్మా స్టోరీ, జస్ట్ ఓకే. బయట ఇంకో డైరెక్టర్ కథ చెప్పడానికి వెయిట్ చేస్తున్నాడు. అది కూడా విన్నాక ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం. మీరు కాస్త బయట వెయిట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ ఓకే. యూ. అతన్ని పిలవండి అమ్మా. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే బాబు, టెల్ మీ యువర్ స్టోరీ. సార్, ఓపెన్ చేస్తే హీరో ఎంట్రీ సార్. స్టోరీ అలా ఎండ్ అవుతుంది సార్. బాగుందయ్యా, స్టోరీ చాలా బాగుంది. అవును, ఇంతకీ నీ కథలో హీరో డైరెక్టర్ అయ్యాడా? అది మీ చేతిలోనే ఉంటుంది సార్. ఏంటి నా చేతుల్లో ఉందా? నువ్వు సార్. అనేది నాకు అర్థం కావట్లేదు. అవును సార్, ఇది నా కథ. అవును సార్, ఎందుకంటే ఇది నా రియల్ స్టోరీ. అవునా, ఇది నీ రియల్ స్టోరీయా? బాగుందయ్యా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు వచ్చిన డైరెక్టరు హర్రర్ స్టోరీ చెప్పాడు. చివరికి హీరో హీరోయిన్లు చనిపోతారంట, అంతగా అనిపించలేదు. కానీ నువ్వు మాత్రం రియల్ స్టోరీ చెప్పావు. ఈ కథనే ఫైనల్ చేసేద్దాం. ఏంటి సార్ మీరు అనేది? అవునయ్యా,
ఈ కథలో హీరో డైరెక్టర్ అయ్యాడయ్యా. థ్యాంక్ యూ సార్. ఈ థ్యాంక్ యూ సినిమాకి సో నువ్వే మచ్. డైరెక్టర్. అవును, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు భరత్. అవును, ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏమైంది? సార్ ఆ అమ్మాయి Thank you.